హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రాజ్ వెబ్స్ తెలుగు. చాలా గ్యాప్ వచ్చింది లాంగ్ వీడియోస్ కి. షార్ట్స్ తో చాలా బిజీ అయిపోయాం. సో ఈ రోజు టాపిక్ ఏంటి? చాలా గ్యాప్ వచ్చింది కాబట్టి ఒక మంచి టాపిక్ తో రీసెంట్ గా నాకు అనిపించింది ఏంటంటే ఒక మూవీ చూసి బాగా ఎమోషనల్ అయ్యాను. దీనికోసం ఎందుకు వీడియో చేయకూడదా అనిపించింది. సో నాకు అనిపిస్తుంది ఏంటంటే ప్రతి మూవీలో ఎమోషన్ ఉంటది, కానీ ఒక ఎమోషన్ పాయింట్ ఉంటది, అది బాగా కనెక్ట్ అవుతాం మూవీలోని చాలా గట్టిగా. అలాంటిది ఏదైనా చేద్దామా అనిపిస్తుంది నాకు. సో దాని గురించి మాట్లాడదాం, మనకు అనిపించిన వాటి కోసం. ఎమోషనల్ అంటే ఇప్పుడు ప్రతి మూవీలో ఒక ఎమోషనల్ సీన్ ఉంటది, కానీ మనకి ఒక మూవీ స్టిక్ అయిపోయి ఉంటది. అబ్బాయి ఏంట్రా మనం ఏడ్ చేస్తాం ఆ సీన్ బట్టి సినిమా నిలబడిపోద్ది. అలాంటి మూవీస్ ఏమున్నాయి దాని గురించి మాట్లాడదాం. సినిమానే కాదు, వాళ్ళ కెరియర్ లో మన డిఫైనింగ్ రోల్ అన్నమాట. అలాంటి మూవీస్ ఉన్నాయి కొన్ని. ఎందుకంటే ఎమోషన్ నిలబడుతుంది, హీరో యాక్టింగ్ కి మెయిన్ పిల్లర్ అని మనం అనుకుంటాం. సో అది దాని నుంచి మాట్లాడదాం. లెట్స్ స్టార్ట్. నాకు ఎమోషన్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆబ్వియస్లీ రంగస్థలం మూవీ. ఓకే, ఎప్పుడైతే వాళ్ళ బ్రదర్ చనిపోతాడో హీరో ఎమోషన్ పీక్స్. అప్పటి వరకు రామ్ చరణ్ కెరియర్ లో అంత బాగా యాక్ట్ చేసిన మూవీ అయితే లేదు, నా ప్రకారంగా అయితే లేదు. ట్రూ అది అప్పటి నుంచి కదా మనకి. ఆ మూవీ ఫస్ట్ టైం వచ్చేటప్పటికి ఎవరు కూడా అలాంటి ఫిజికల్ హ్యాండిక్యాప్ మూవీస్ అనేవి స్టార్ హీరో చేయడం అనేది కొంచెం రేర్ అవి. అలాంటిది ఆ ఫిజికల్ హ్యాండిక్యాప్ కూడా అంత ఎమోషనల్ గా యూటిలైజ్ చేశారు. రామ్ చరణ్ అయితే తనను తాను ప్రూవ్ చేయడానికి ఈ రోల్ చేశాడు. అప్పటి వరకు నీకు రామ్ చరణ్ మూవీస్ అంటే కమర్షియల్ గా బాగానే ఉన్నాయి, కానీ యాక్టింగ్ అక్కడ ప్రూవ్ చేసుకున్నట్టు లిస్ట్ అయిన మూవీస్ వేల మీద లెక్క పెట్టచ్చు. సో అది రంగస్థలం తెలుగు ఇండస్ట్రీకి రామ్ చరణ్ డిఫైనింగ్ యాక్టర్ గా ప్రూవ్ చేసిందని నాకు అనిపిస్తుంది. అండ్ నాకు అనిపించింది ఏంటంటే రంగస్థలం కాకుండా రామ్ చరణ్ కి డిఫైనింగ్ అంటే చిట్టుబాబు క్యారెక్టర్. ట్రూ, చిట్టుబాబు క్యారెక్టర్ ఇప్పటికీ చాలా మందిలో ఉంటది. సో అది ఇప్పుడు ఇది ఎందుకు ఎమోషన్ అంటే, ఇప్పుడు ఒక హీరో కోపాన్ని యాక్ట్ చేయొచ్చు, నవ్వు యాక్ట్ చేయొచ్చు, పెయిన్ యాక్ట్ చేయొచ్చు, కానీ ఏదైతే ఏడుపు అనేది ఉందో ఏదో రసాలు అంటారు కదా, నవరసాల్లో ఏడుపు అనేది చాలా నేచురల్ గా రావాలి. అండ్ అది యాక్ట్ చేయడం కూడా చాలా కష్టం. రామ్ చరణ్ ఎఫర్ట్, తను భరించిన పెయిన్ మొత్తం నేచురల్ గా ఉంటుంది. నీకు ఇంకో పాయింట్ యాడ్ ఆన్ లాంటిది ఏంటంటే, అక్కడ నాకు చెవిటిదాన్ని ఎందుకు వచ్చింది అని ఫస్ట్ నేను బాధపడతాను. అప్పటి వరకు బాధపడ్డు అంటే ఏదో చెప్తున్నాడు వాళ్ళ అన్నయ్య, సో ఆ చెవిటిదాన్ని ఎందుకు వచ్చింది అని ఫస్ట్ టైం బాధపడుతుంటాడు, కొట్టుకుంటాడు. మంచి సీన్. మనం ఆ సీన్ లోకి అడాప్ట్ అయిపోతాం, మనమే ఉండాలి. ఇక్కడ ఇంకో ప్లస్ ఏంటంటే, ఆ ఎమోషనల్ సీన్ కి డైరెక్టర్ తను రాసుకున్న స్క్రీన్ ప్లే ఏదైతే ఉందో, మన తెలుగు ట్రెడిషన్ లో ఎలాగైతే అంత్యక్రియలు అవన్నీ చేస్తామో, ఫాదర్ చేయడము, కలపడము, అవన్నీ మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీ బిట్ చూపిస్తాడు. మనం ఇంకా అడాప్ట్ అయిపోతాం, అంటే మన ఫ్యామిలీలో ఎవరో చనిపోయి రిలేట్ అవుతుంది అనమాట చాలా మట్టుగా. అండ్ నాకు అనిపించింది ఏంటంటే, ఆ టైం కి ఒక కొంచెం బ్యాక్గ్రౌండ్ సాంగ్, ఒరే సాంగ్ చాలా టచింగ్ ఉంటది. చాలా అంటే చాలా లిటరలీ ఆ సాంగ్ వింటుంటే మనం నిజంగా మన ఫ్యామిలీలో ఎవరైనా చనిపోతే ఎలా అనిపిస్తుందో అలాగే అనిపిస్తుంది. ఫైనల్ ఏంటంటే, ఈ సీన్ కి కన్క్లూజన్ చెప్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ హీరో యాక్టింగ్, రెండోది స్క్రీన్ ప్లే డైరెక్షన్, ఏదైతే షార్ట్స్ పడ్డాయో అవి, మూడోది మ్యూజిక్. ఈ మూడు కలిపి ఈ ఎమోషనల్ సీన్ ని ఎక్కడికో తీసుకెళ్ళిపోయి. నాకైతే అది ఇంకోటి ఎమోషనల్ సీన్ అంటే నాకు ఆ సీన్ ఫస్ట్ గుర్తొచ్చే సీన్. ఈ చేతితోనే మంటల గలపాలా, నాకైతే రంగస్థలం. నాకు బాగా ఎమోషనల్ అనిపించిన మూవీ ఫస్ట్ అయితే డాడీ మూవీ, చిరంజీవి గారిది. అందులోని నాకు ఫ్యూ సీన్స్ ఉంటాయి. ఫస్ట్ ఆ ఫ్రెండ్స్ మోసం చేసిన వల్ల పాపకి ఆపరేషన్ కి చేయించలేకపోతే చనిపోతే చేతులతోని వెళ్ళి కప్పెట్టాల్సి వస్తుంది, చూసావా? అక్కడ మాత్రం నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. మెట్టింటికి పంపేదాకాగలేక మట్టింటికి వెళ్ళిపోయావా శాశ్వతంగా. కరెక్షన్ అంటే ఫ్రెండ్స్ మోసం చేసి చనిపోతే అది కాదు, తర్వాత హీరోకి అమౌంట్ వస్తుంది, కానీ తన స్టూడెంట్ ఎవరైతే మనకి బాయ్ ఉంటాడు కదా సినిమా, బాయ్ కి యాక్సిడెంట్ అయితే తను అమౌంట్ అక్కడ కట్టడం జరుగుతుంది, అక్కడికి వెళ్ళిపోద్ది. బట్ అది అక్కడికి వెళ్ళిపోయినా సరే మళ్ళీ ఫ్రెండ్స్ తర్వాత మళ్ళీ ఫ్రెండ్స్ అడుగుతాడు. అప్పుడు తను ఫీల్ అవుతాడు, నా చేతులారా నేను అందరికి హెల్ప్ చేసేవాడు, నాకు ఎవరు హెల్ప్ చేయలేదు. అప్పుడు నా గుర్తుని బట్టి తను పోలీస్ స్టేషన్ అక్కడ ఉంటాడు, అప్పుడే రిలీజ్ అయ్యి వస్తాడు. సో అప్పటికి చేయి జారిపోద్ది అనమాట.
లేకరా. ఇక పాప మనకి లేదురా. అక్కి లేమ్మా, మిక్కి మోసేస్తాను లేరా. నెక్స్ట్ దాని తర్వాత తినకి మళ్ళీ పాప తెలిసి వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ పెంచుకోవడానికి వాళ్ళు చేసే యాక్టివిటీస్ ఉంటాయి చూసారా, అక్కడ కూడా చాలా క్యూట్ గా చాలా ఎమోషనల్ గా అనిపిస్తుంది. అండ్ ఫైనల్ గా అక్కడ ఒక యాక్షన్ జరిగింది మళ్ళీ సెకండ్ పాప తోటి. ఫైనల్ గా సేమ్ అదే హాస్పిటల్ తీసుకొచ్చి ఈ పాప పేరు మీద మొత్తం హాస్పిటల్ అంతా రన్ చేస్తారని అనేటప్పటికి నాకు చాలా అనిపిస్తుంది. ఒక పాప చనిపోయిందని చెప్పేసి మొత్తం అంతా ఒక హాస్పిటల్ రన్ చేయడం అనేది. కానీ ఇదే మూవీలో ఇంకొక ఎమోషనల్ సీన్ ఉంటది. ఏదైతే సెకండ్ పాప హీరోని కలుస్తుందని తెలిసి వాళ్ళ అమ్మ వచ్చి మాట్లాడడానికి వస్తే చిరంజీవి గారు అంటారు, మీ నాన్న మంచోడు కాదమ్మా అని చెప్పే బదులు చనిపోయాడని చెప్పుంటే బాగుండేది. మీ డాడీ హంతకుడు అని చెప్పే కంటే చచ్చిపోయాడని చెప్పుంటే బాగుండేది. మగోడు అన్నోడికి లోపల చిక్కమంటది. మనకి ఆ మ్యూజిక్ దాన్ని బట్టి ఆటోమేటిక్ కన్నీళ్ళు వచ్చేస్తాయి. ఎవరైతే మూవీ థియేటర్ లో వాచ్ చేశారో ఫాదర్స్ ఉంటారు కదా, వాళ్ళకైతే తక్కువ యాక్ట్ అయిపోయింది. ఆ ప్లేస్ లో మనం ఉంటే ఇంకేమైపోతామో మనం. ఇప్పటికి మనం ఫాదర్స్ డే అప్పుడు అలాంటి రీల్స్ అంటే ఐ మీన్ వాట్సాప్ లో చూస్తూ ఉంటాం స్టేటస్ లో కొన్ని ఇంకా సినిమా పడిపోద్ది. చిరంజీవి గారు ఎమోషనల్ సీన్ అంటే మనం చెప్పాల్సిన అవసరం లేదు, బాస్ ఇస్ బాస్ కదా. ఇంకా ఎమోషనల్ సీన్స్ లో కూడా చిరంజీవి గారు కళ్ళు మెయిన్ ఆడించాలి మొత్తం సీన్ ని. కళ్ళు మొత్తం రెడ్ గా అయిపోతే డ్రాప్ కంటి చివరి ఉంటది చిరంజీవి గారికి. అది కూడా నేచురల్ గా ఉంటది. ఆయన నుండి వచ్చింది మరి రాష్ట్రానికి. నాకు అది కూడా మంచి మూవీ. నాకైతే ఒక మూవీ ఉంది, అది అవుట్ ఆఫ్ టాలీవుడ్, నాకు బాగా ఎమోషనల్ కనెక్ట్ అయింది. ఏంటంటే త్రీ మూవీ ధనుష్ గారిది. 3లోని ఆ లాస్ట్ ఏదైతే తను సూసైడ్ చేసుకుందాం అనుకుంటాడో దానికోసం అక్కడ ఏడుపు నాకు అది ఇంకా ఎక్స్ట్రాడినరీ అనిపించింది. అక్కడ యాక్టింగ్ గానీ, అంటే తను చనిపోదాం అనుకుంటాడు, తనకు ఆ ధైర్యం చాలదు. సో ఆ పక్కన తను ఇమాజినేషన్ చేసుకుంటాడు ఒకరిని, అంటే ఏవో మాంత్రికులను సంథింగ్ చనిపో అనుకొని వీడు చనిపోదాం అనుకుంటాడు, కత్తి పెట్టుకుంటాడు, మళ్ళీ ఏడుస్తాడు. ఆ సీన్ అయితే మాత్రం నాకు లిటరల్లీ ఇంకా ఏడుపు వచ్చింది. ఇంకా ఇట్లా ఏడిపోయా ఇంకా అది. కానీ నాకు అనిపిస్తుంది ఏంటంటే 3 చూస్తే ఒక జనరేషన్ అంతా చెడదొప్పిన మూవీ లాగా ఫీల్ వస్తుంది. అంటే లవ్ ట్రాక్ లవ్ ట్రాక్ పక్కన పెడితే నేను పాట అయితే మాత్రం నాకు అంటే 3 అంతా చూసుకుంటే లవ్ స్టోరీ ప్లస్ సాంగ్స్ ఎంత ఉపయోగం నాకు తెలుసు. కానీ ఎమోషనల్ గా అయితే మాత్రం ఆ పాట ఏదైతే ఉందో 6 minutes 7 minutes నాకు విపరీతంగా కనెక్ట్ అయింది. ఎప్పుడైతే వాడు పేక్ కోసుకుంటాడో అప్పుడు హీరోయిన్ ఏడుస్తారు. అప్పుడు మీరు క్లియర్ అబ్జర్వ్ చేస్తే అక్కడ మ్యూట్ చేసేస్తారు, ఓన్లీ హీరోయిన్ ఏడుపు మాత్రం చూపిస్తారు. అక్కడ మాత్రం మనకి లిటరల్లీ ఇంకా ఏడుపు వచ్చేస్తారు. సూసైడ్ సీన్ కూడా ఏదో ఇప్పుడు మనం రెగ్యులర్ మూవీస్ అంటే ఇలా కట్ చేసుకుంటాం, నేచురల్ గా ఆడు పట్టుకుంటాడు, లాగుతాం చూస్తాడు, మళ్ళీ అంటే పడిచేస్తాడు. ధైర్యం సరిపోతుంది. చెప్తున్నాను అదే, తనకి ఇమాజినేషన్ లో ఎవరో వస్తారు, సో ఇమాజిన్ చేసుకుంటాడు మాంత్రికులు సంథింగ్. సో అది ఆ సీన్ అయితే మాత్రం నాకు విపరీతంగా కనెక్ట్ అయింది. అదైతే నాకు ద బెస్ట్ ఎమోషన్ అనిపించింది. ఇప్పుడు అది కూడా అప్పుడులో ధనుష్ యాక్టింగ్ ప్రూవ్ చేసుకున్నాడు అందులో. అక్కడి నుంచి అది మూవీ 3 అండ్ తనది 3వ మూవీ కూడా అది అనుకుంటా కదా. అది ఎగ్జాక్ట్ గా తెలియదు, మన ఆడియన్స్ చెప్తారు అది కరెక్ట్ గా కామెంట్స్ లో. ఓకే, 3 ఈజ్ ఆల్సో ఒక బెస్ట్ ఎమోషన్ సీన్. ఇప్పుడు సెకండ్ ది బెస్ట్ ఏంటంటే నాకు విక్టరీ వెంకటేష్ గారిది ఆడవారి మాటలకు అర్థాలు వేరు. ఇక్కడ నాకు ఎందుకు అంటే నేను లవ్ సీన్స్ బ్రేకప్స్ దానికి ఎక్కువ కనెక్ట్ అవ్వను. ఫ్రాంక్ గా చెప్తున్నాను, ఏదైతే ఎవరైనా ఫాదర్ సన్ రిలేషన్ నాకు ఎక్కువ ఇది అంటే ఎవరైనా చనిపోయారు అలాంటి సీన్లకి నేను ఎక్కువ కనెక్ట్ అవుతాను. సేమ్ ఇందులో కూడా కోట శ్రీనివాస్ గారు చనిపోతారు కదా, ఆ మూవీకి ఆ సీన్ కి నేను బాగా ఎమోషనల్ కనెక్ట్ అయ్యాను. బట్ నాకు అనిపిస్తుంది ఏంటంటే ఫస్ట్ నుంచి వాళ్ళిద్దరు కూడా టామీ జెర్రీ లాగా ఫైట్ ఆడుకుంటూ ఉంటారు. బట్ ఇక్కడ ఆ చనిపోయే ముందు ఒక సీన్ ఉంటుంది ఆఫీస్ లో సీన్, అక్కడ నుంచి పుల్ అవుట్ చేసి అక్కడికి వచ్చేసరికి చాలా నిజంగా ఏడుపు వస్తుంది. ఇది ఈ సీన్ నాకెందుకు ఎమోషన్ అంటే మరి మేబీ మీకు అయ్యి ఉండొచ్చు, లేకపోతే మా ఫాదర్ నేను అలాగే ఉంటాం అనమాట, అంటే నువ్వా నేనా అన్నట్టు ఉంటాం. సో నాకు అందుకే అది కొంచెం రిలేట్ అయింది. కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఎండ్ ఆఫ్ ది డే ఫాదర్ సన్ మధ్య ప్రేమ ఉంటుంది కానీ అది కనిపించదు. ఉదయం నుండి సాయంత్రం వరకు గొడవడిన వ్యక్తి సడన్ గా రేపు నుంచి ఉండడం అంటే ఎలా ఉంటుంది ఆ పెయిన్.
వెంకటేష్ గారు ఒక సింపుల్ మాటలు రావు ఆయనకి. అంతే, అది ఏం చేయాలో అర్థం ఆ, కాక ఏం చేయాలో నాన్న అర్థం కాదు. చనిపోయాను అంటాడు. చనిపోయారు ఫ్రెండ్స్ ఫోన్ చేస్తారు, వాళ్ళు వస్తే ఏమైందిరా అంటే యాక్టింగ్ అక్కడ ఉంటది, ఆ. ఏది తెలీదు, మైండ్ అంతా బ్లాంక్, ఏం చేయాలో తెలీదు, నాన్న లేవట్లేదురా అంటాడు. అవును, అంతే. ఏంట్రా ఇంత పొద్దున్నే రమ్మన్నావు? నాన్నగారు చచ్చిపోయారా? నాకేం చేయాలో తెలియట్లేదు. దాని తర్వాత అంతా అయిపోద్దా, నాకు ఇక్కడ ఇంకో సీన్, నీకు స్కూటర్ కోసం వెళ్తాడు, Hmm. అంటే పండిట్ చేసి స్కూటర్ కోసం వెళ్తూ తుడుస్తున్నప్పుడు నా నేనే వైపు చంపేశాను, చంపేశాను, నేనే నేనే చంపేశాను చంపేశాను అనుకొని అక్కడ అదొక మెయిన్ ఆ సీన్ నాకు బాగా కనెక్ట్ అయింది. నేనే చంపేశాను. నేనే చంపేశాను. నేనే కానీ ఆ అమ్మాయి వెనక పడి ఉండకపోతే. అంటే మూవీలో చెప్తాను. సెకండ్ హాఫ్ లో లవ్ ఎమోషనల్ సీన్స్ కూడా సెకండ్ హాఫ్ ఉంటాయి. లో మళ్ళీ ఇంకోటి నాకు ఆకలేస్తుంది ఆ. అంటే వీళ్ళందరూ వచ్చి అంటే మీ అమ్మ గురించి ఇట్లా ఎవరు ఉంటారు బాబు ఆ, అంటే నాకు ఎవరు లేరు. ఎవరంటే నాన్నగారు రీసెంట్లీ చనిపోయారంటే అప్పుడు కొంచెం ఎమోషనల్ ఉంటది. నెక్స్ట్ ఒక బామ్మ చనిపోద్ది, అవును, నేను చనిపోద్ది. వీళ్ళలాగే చనిపోదు ఓకే చనిపోదు సార్. అంటే చెప్పేసాను ఏమనుకోకండి. కొంచెం కొనువు పెడుతూ ఉంటే అక్కడ మాట్లాడతాడు, ఆ సీన్ అయితే పీక్స్ రా. వీళ్ళందరినీ కొంచెం కామెడీ చేసి పంపించారు బయటికి, తర్వాత అక్కడ కామెడీ చేసిన వెంటనే ఎమోషన్ పండిస్తారు. అవును. అది కూడా ఎమోషన్ సీన్. అదే అంటే సేమ్ నేను వీళ్ళలాగే మా నాన్నతో ఇలా ఉండేవాడిని అలా ఉండేవాడిని, పోతే కానీ తెలియలేదు మా నాన్న వాల్యూ. అది అంటే ఇప్పుడు బేస్డ్ ఆన్ ట్రూ ఈవెంట్స్ మీద ఉన్నట్టు ఆ scene ఉంటాయి. మనకి రియల్ లైఫ్ లో కనెక్ట్ అవుతాయి. Ah, yes, అది. మన ఈ మామగా మా అమ్మ బామ్మ ఉంటారు కదా, మనం కనెక్ట్ అవుతాం. వాళ్ళు ఉన్నప్పుడు మనకు ఆ వాల్యూ తెలియదు, పోయాక తెలుస్తుంది. ఆ, అంతే. సో ఆ సీన్ కి నేను బాగా కనెక్ట్ అయ్యాను. ఈ ఫస్ట్ రంగస్థలం ఉన్నది, అవును. దాని తర్వాత ఈ రెండు సీన్లు కొట్టే సీన్ నాకైతే ఎమోషనల్ లేదు. Yeah, yeah. నాకైతే మాత్రం నా లైఫ్ లోని నాకు బాగా ఇష్టమైన మూవీ జెర్సీ. లైక్ అందులోని ఫ్యూ సీన్స్ ఉంటాయి. ఫస్ట్ ట్రైన్ సీన్. ప్రతి ఒక్కరికి వాళ్ళ లైఫ్ లో ఒక జెర్సీ మూమెంట్ కావాలని చెప్పి అంటారు చూసా. Yes, yes. నిజంగా ఒక 30+ తర్వాత క్రికెట్ అథ్లెటిక్స్ ఫీల్డ్ లోని చేయాలంటే చాలా కష్టం. అలాంటిది ఆ టైంలో తను అది అచీవ్ చేసి ఒక టీమ్ లోకి ఎంట్రీ అవడం అనేది, అంటే మనకు కూడా అనిపిస్తుంది ఇప్పుడు నుంచి అచీవ్ చేయలేదు, అచీవ్ చేస్తే అంటే చాలా బాగుంది, హై ఉంటుంది చూసావా. అది నిజంగా ప్రతి ఒక్కరి లైఫ్ లో ఉండాలి అనేసి అనిపిస్తుంది. అదొకటి. నెక్స్ట్ వీళ్ళ సన్ ఏమొచ్చి వీళ్ళు రంజీ మ్యాచ్ స్కోర్స్ అని చదువుతుంటారు చూసావా. అవును. చదువుతున్నప్పుడు వాళ్ళ ఫ్రెండ్ అంటాడు, అరే మీ నాన్న మళ్ళీ పేపర్ లో పడ్డాడు అంటే అవును. నాకు తెలుసురా అని అంటాడు. నువ్వు వెళ్ళి ఫీలింగ్ చేయి అంటాడు. నువ్వు వెళ్ళి ఫీలింగ్ చేయ అంటాడు. ఆ. అంటే అంతకన్నా ఒక సన్కి ఏమవ్వగలరు చెప్పాలి ఫాదర్. ప్రౌడ్ మూమెంట్స్. ప్రౌడ్ మూమెంట్ సన్కి. సో అలాగా అదొకటినా. క్లైమాక్స్ లో చనిపోవడం. అవును, అంటే తనకు తెలుసు తను చనిపోతాడని కదా. లైక్ ఏంటంటే ఫైనల్స్ లో చనిపోతాడు, అవును. అంతా బాగానే ఉంటుంది. కానీ ఆ కొడుకు చెప్తారు చూసావా, అందరూ మా నాన్న చనిపోయాడు, ప్రయత్నిస్తూ చనిపోయాడు అని అంటాడు. కానీ మాకు తెలిసింది ఏంటంటే ఆయన చనిపోతాడని తెలిసి కూడా ప్రయత్నించాడు, దట్స్ మై ఫాదర్ అని చెప్పి అంటాడు చూసావా. అదే నిజంగా Ending scenes లోనా? క్లైమాక్స్ ఎండింగ్ Okay. సీన్ జెర్సీ తీసుకున్న తర్వాత. అంటే చాలా మంది అడుగుతారు బుక్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ మ్యాచ్ ఏమైంది అని అడుగుతారు కదా. అవును, అవును. దాని కంక్లూజన్ అక్కడ చెప్తాడు. Yeah. సో మా నాన్న ప్రయత్నిస్తూ చనిపోయాడని చెప్పి అందరూ అనుకుంటున్నారు, కానీ కాదు ఆయన చనిపోతాడని తెలిసి కూడా ప్రయత్నించాడు అని చెప్పేసి చెప్తాడు. ఆ లాస్ట్ స్పీచ్ తర్వాత మనం ఇంకా కనెక్ట్ అయ్యాం. అవును. Right. ఈ మూవీలో ఒక చిన్న డీటెయిలింగ్, ఫస్ట్ మనం జెర్సీ కొనడానికి వెళ్తాడు, అవును. ఒరిజినల్ జెర్సీ సంహవ్ అమౌంట్ చెప్తాడు, 500 చెప్తారు. అంత అమౌంట్ మన దగ్గర ఉండదు. ఆడ అంటాడు డూప్లికేట్ కూడా ఉంది, అది ఇచ్చానా 100 రూపీస్ కి ఎంతకు అవుతుంది అంటే, వాళ్ళిద్దరి మధ్య బాండ్ డూప్లికేట్ దాంతో వాడు ఉండలేడు, అదే అర్థం. పాట్ చేయాలనుకోలేదు, ఉమ్. సో వద్దనేస్తాడు. అంటే ఇష్టే ఒరిజినల్ ఒరిజినల్ డూప్లికేట్ వద్దనేస్తాడు. అవును. తర్వాత ఏదైతే గొడవ అవుతుంది బాబుని కొట్టాక, ఈ ఒరిజినల్ కన్నా ఇంకా పెద్దదేముంది, టీమ్ లో జాయిన్ అయ్యి ఆ జెర్సీ, అదే పెద్ద జెర్సీ, ఇంకా దాని మించిన జెర్సీ ఉండదు. Yeah. దాన్ని అచీవ్ చేయడానికి ఇదంతా చేస్తాడు. నెక్స్ట్ వాళ్ళ బాబు అల్మారాలోని సచిన్ ఫోటో తీసి నాన్న ఫోటో పెట్టుకుంటాడు. అవును. అది అంతా అంటే మనకి సాడ్ ఎమోషన్ కాదు, ఇదంతా ప్రౌడ్ ఎమోషన్. ప్రౌడ్ ఎమోషన్స్. అంటే నాకు అనిపిస్తుంది అనమాట, ఒక ఫాదర్ వాళ్ళ కొడుకు అంతకన్నా ఇంకేం ఇవ్వగలరు. ఇంకేమివ్వగలడు. ఇది మనం అనిపిస్తుంది, మనము ఇలా ఉండాలనిపిస్తుంది. మన సన్ గానీ డాటర్ గానీ ఉంటే మనం కూడా అలా జెర్సీ ఫాదర్ లా ఉండాలనిపిస్తుంది. ఇది కూడా ఫీల్ గుడ్ మూవీ. నెక్స్ట్ నాకైతే చెప్పు అంటే ఇంకా బోల్డ్ ఉంటాయి మొదలైతే చాలా మట్టుగా. నాకు అర్థమైపోయింది. పర్సనల్ గా నేను బాగా కనెక్ట్ అయింది ఇప్పటికి స్టిల్
వన్ నైన్ ఒక మూవీలో నుంచి ఆ లాస్ట్ నాకు వన్ నైన్ ఒక మూవీ నాకు ఫస్ట్ నుంచి ఎమోషన్ మదర్ ఫాదర్ సెంటిమెంట్ అనిపిస్తుంది. అది అలాగా ఆడు ఎప్పుడు ఆ చేజింగ్ లోనే ఉంటాడు, వాళ్ళ అమ్మ నాన్న తెలుసుకోవాలనే ఉంటాడు. ఆ లాస్ట్ ఇంకా నాసర్ చచ్చిపోయిన తర్వాత ఇంకా తెలిసిన వ్యక్తి కూడా చచ్చిపోయాడు, ఇంకా ఎవరు ఉండరు అక్కడ చెప్పేవారు. అంటే ఈడిది ఇన్కంప్లీట్ అయిపోయింది లైఫ్, అది తెలుసుకోలేడు ఎందుకంటే ఆ రోల్ అలాంటిది, అంటే గతం మర్చిపోయాడు సంథింగ్ ఇది. ఓకే, దాని తర్వాత ఇంకా తనకు మెల్లిమెల్లిగా గుర్తొస్తుంది ఆ రైమ్ వల్ల, ఆ మ్యూజిక్ రావడం వల్ల. దాని తర్వాత అలా మెల్లిగా అలాగా రైమ్ పాడుకుంటూ వెళ్ళి ఆ డైరీ తిప్పుతుంటే అది నాకు అక్కడ మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ లో మ్యూజిక్ కానీ అక్కడ మేజర్ యాక్టింగ్ కానీ నాకు ఇంకా అది పీక్స్. అదైతే మాత్రం ఫుల్ గా ఎమోషనల్ కనెక్ట్ అయిపోయింది. నమ్ముతారు లేదా కానీ నాకు ఏడుపు కూడా వచ్చేది ఆ సీన్ చూస్తే, అంతలాగా నాకు పండింది ఆ సీన్. మేకర్స్ చెప్పింది అదే డైరెక్టర్, అది ఆ రైటింగ్ ఉంది కదా దాని మీద 1+1 సంథింగ్ రాసి 3 అని అవన్నీ ఉంటాయి, అవన్నీ గౌతమ్ తో రాయించారంట ఎమోషన్ ఇంకా బాగా పండడానికి. సో ఆ సీన్ ఈవెన్ మహేష్ బాబు కూడా బాగా ఇష్టమైన మూమెంట్ అంట అది. సో నాకు కూడా చాలా బాగా ఎక్కుతుంది సీన్. అంత ఎమోషన్ మహేష్ బాబు కెరీర్ లో నాకు ఆ మూవీలోనే చూసాను. అది చాలా బాగుంటది కూడా. అది నాకు ఎక్కడ అనిపిస్తుంది అంటే వాళ్ళ పాట వస్తుంటే బాబు ముందు పరిగెడుతుంటే వెనకాల పరిగెత్తుంటూ వెళ్తుంటాడు అది కదా. ఫ్యాన్స్ గూస్ బంప్స్. అది అంటే నాకు నార్మల్ గా ఇప్పుడు అక్కడ Bridge మీద. అప్పుడు దాకా ఇక్కడ బిగ్ కట్ చేసి అక్కడ మహేష్ బాబు ప్రజెంట్ చూపించి పాస్ చూపించి ప్రజెంట్ చూపించి సడన్ గా వీళ్ళిద్దరు ఒకేసారి అక్కడ మ్యూజిక్ కూడా ఓవర్ఫ్లో అయ్యి వాళ్ళిద్దరు పరిగెడుతుంటే అక్కడ బాగుంటది. మళ్ళీ అక్కడ నీకు హీరో ఎంటర్ అవగానే మ్యూజిక్ స్టార్ట్ అవుతుంది అక్కడ నుంచి. అంటే మన డిఎస్పీ కుమ్మేస్తాడు ఇలాంటి ఎమోషనల్. సో అక్కడ నుంచి మెల్లిగా రైస్ చేసి ఆ పేజ్లు తిప్పుతుంటే ఇంకా అది గూస్ బంప్స్ నాకైతే. ఆ మ్యూజిక్ ఇంకా మ్యూజిక్ చాలా ప్లస్. ఏ ఎమోషనల్ అయినా మ్యూజిక్ అంటే ఒక బీజిఎం హీరో హైలైట్ చేయాలన్నా ఏదైనా మ్యూజిక్ ఇస్ ఇంపార్టెంట్. అక్కడ సడన్ పడాలి. సో ఆ పడినవే ఎమోషనల్ బోల్డ్ ఉన్నాయి, మన లిస్ట్ మనం చెప్పాం. అంతే. ఓకే, మనకు అనిపించింది చాలా ప్రతి మూవీలో ఎమోషన్ ఉంటుంది. కానీ అది కనెక్ట్ అవ్వాలి. మన టిఎఫ్ఐ లో మా ముగ్గురికి అనిపించిన హై అడ్రినలిన్ మూమెంట్స్, ఎమోషనల్ మూవీ. ఇప్పుడు ప్రతి ఒక్కరికి అనిపిస్తూ ఉంటాయి. మాకు ఇవి అనిపించాయి, మీకు కూడా కొన్ని పర్సనల్ లిస్ట్ ఉంటది. మీ పర్సనల్ లిస్ట్ మా కామెంట్స్ లో పెట్టండి. ఒకవేళ మాకన్నా మీది తోపు అయితే మేము ఫీల్ అవుతాం. దాని గురించి కూడా మాట్లాడదాం. దాని గురించి కూడా మాట్లాడదాం. మీ లిస్ట్ పెట్టారంటే దానికోసం కూడా సెపరేట్ గా వీడియో చేద్దాం. ఓకే, దీస్ ఆర్ ద బెస్ట్ ఎమోషనల్ సీన్స్ ఫర్ అస్. అండ్ మీకేమైనా బెస్ట్ ఎమోషనల్ సీన్స్ ఉంటే అవి కామెంట్ లో పెట్టండి. ఓకే, మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. డూ ఫాలో ఫర్ మోర్ కంటెంట్. రాజ్ వైబ్స్ తెలుగు. మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నాను, దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, నా ఆవేదన అర్థం చేసుకోండి.